జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీలో విలక్షణమైన అసెంబ్లీ స్థానాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అత్యంత భారీ మెజారిటీతో విజయఢంకా మోగించింది. ఈసారి కూడా అనపర్తి వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరడం లాంఛనమే. అందుకే ఈ సీటును చంద్రబాబు తెలివిగా బీజేపీకి కేటాయించారు. అయితే బీజేపీకి అభ్యర్థి లేకపోవడంతో టీడీపీలో టికెట్ ఆశించిన నేతకు కాషాయ తీర్థమిచ్చి టికెట్ కూడా కట్టబెట్టారు. కూటమి విచిత్ర వేషాలతో ప్రజల ముందు మరింత చులకనైంది. మరోవైపు ప్రజలంతా ఫ్యాన్కే మద్దతిచ్చినట్లు పోలింగ్ సరళి చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అనపర్తి ఒకటి. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీ, ఇతర సామాజిక వర్గాలు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని 55,000 మెజారిటీతో అనపర్తి ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. సౌమ్యుడు, నిఘర్వి, 10 రూపాయల వైద్యుడిగా పేరున్న సూర్యనారాయణ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ పాలనలో 5 ఏళ్ల కాలంలో అనపర్తి చాలా వరకు అభివృద్ధి చెందింది. ముఖ్యంగా అగ్రవర్ణాల్లోని పేదలకు జగన్ పాలనలో ఎన్నో మేళ్లు జరిగాయి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా జరిగాయి. దీంతో వైఎస్ జగన్ పాలనలోనే నిజమైన అభివృద్ధి ఉంటుందని ప్రజలంతా ఈసారి కూడా ఫ్యాన్నే బలపరిచారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిలో చిత్ర విచిత్ర పరిణామాలు సంభవించాయి. మొదట అనపర్తిలో తెలుగుదేశం పార్టీయే పోటీ చేయాలని నిర్ణయించారు. కానీ ఎలాగో ఓడిపోయే సీటే కనుక కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ నేత శివరామరాజును అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ సర్దుబాట్ల వ్యవహారంలో టీడీపీలో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ముందు ప్రకటించిన విధంగా టీడీపీ నేత రామకృష్ణారెడ్డికి టికెట్ రాదన్న విషయం స్పష్టమైపోయింది. దీంతో రెబల్గా బరిలోకి దిగడానికి ఆయన రెడీ అయ్యారు. ఇంటింటి ప్రచారం కూడా ప్రారంభించారు. తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకోవడానికి రామకృష్ణారెడ్డి అనేక జిమ్మిక్కులు చేశారు. చంద్రబాబు, లోకేష్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు, పురంధేశ్వరి కుమ్మక్కై బీజేపీ అభ్యర్థిని డమ్మీగా మార్చేశారు. రామకృష్ణారెడ్డితో టీడీపీకి రాజీనామా చేయించి బీజేపీలో చేర్పించి ఆ పార్టీ తరపున బీఫారం ఇచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. బీజేపీ తొలిత అభ్యర్థిగా ప్రకటించిన శివరామరాజు ఓ మాజీ సైనికుడు. నిత్యం విలువల గురించి చెప్పే కాషాయ పార్టీ మాజీ సైనికుణ్ణి వంచిందనే విమర్శలు కూడా ఎదుర్కొంది. టీడీపీ, బీజేపీ నాయకత్వాల తీరుతో అనపర్తి నియోజకవర్గం ప్రజలు విస్తుపోయారు. ఎన్నికల్లో విజయం కోసం కూటమి పార్టీలు చేస్తున్న కుట్రలను గమనించారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా అనపర్తిలో పోలింగ్ నమోదైంది. 2,26,000 ఓటర్లకు గాను 1,94,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.23% పోలింగ్ నమోదైంది. మహిళలు కూడా అత్యధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలే 2,000 మంది అదనంగా ఓటు వేశారు. మహిళల ఓట్లు సంక్షేమ పాలనకే అన్న విషయం స్పష్టమవుతోంది. అనపర్తి నియోజకవర్గంలో విద్యా, వైద్యాన్ని గత పాలకులెవరూ అస్సలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ పాలనలోనే గ్రామ స్థాయిలో వైద్యం, విద్యా సదుపాయాలు మెరుగుపడటంతో ఈ నియోజకవర్గం ప్రజలకు వైఎస్ఆర్సీపీయే మళ్లీ రావాలని కోరుకుంటున్నట్టు తేటతెల్లమవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.